ఫ్రెండ్స్ దగ్గర దీన్ని గొప్పగా చెప్తాను. దీన్ని నేను కొత్తగా తయారు చేశాను. దీన్ని ఏమంటారు? దీని పేరు అరెరే పేరుని మర్చిపోయానే. అరే పెద్ద ఫుట్బాల్ అని చెప్పండి. అరే లేదండి, అది ఎప్పుడు పగిలిపోదు. అవునవునవునవును, ఎప్పుడు పగిలిపోదు. అరే అలా కాదే. డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, అంటే మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఈ బాల్ అన్బ్రేకబులా? ఓ ఎస్ ఎస్ ఎస్, కిక్కో చెప్పేదే కరెక్ట్. దీని పేరు అన్బ్రేకబుల్ బాల్. ఓరి నాయనో, అద్భుతం, పేరు సూపర్ గా ఉంది. తరువాత అది ఏం చేస్తుందో చెప్పండి, ఆతృతగా ఉంది. చెప్తాను మేయర్ గారు, ఈ బాల్ ని మీరు బాగా గమనించండి. ఏంటి డాక్టర్ మీరు? నేను అదే కదా చూస్తూ ఉన్నాను. అరేరే, నేను చెప్పేదాన్ని దయచేసి అర్థం చేసుకోండి. మేయర్ అంకుల్, డాక్టర్ ఆవిష్కార్ సేన్ ఏం చెప్పదలుచుకుంటున్నారంటే కళ్ళతో చూడండి కానీ జాగ్రత్తగా చూడండి అని చెప్తున్నారు. అర్థమైందా? ఇలా అర్థమయ్యేలా వివరంగా చెప్పాలి కదా. ఓరి నాయనా, షూట్ చేసినా కూడా దానికి ఏమీ కాలేదే. నేను కొంచెం తింటాను. ఇదంతా అసలు ఏవి కాదు. ఇలా చూడండి, దీని ఒరిజినల్ పవర్. డాక్టర్ ఆవిష్కార్ సేన్ అంకుల్, బాంబ్ తో కలిసి బాల్ కూడా పేలిపోయిందంటే అందరికీ గాయాలు ఏర్పడతాయి కదా. నువ్వు దిగులు పడకు కికో, ఈ బాల్ చాలా స్ట్రాంగ్ అయినది. ఎవరికి ఏమీ కాదు. ఈ బాల్ గురించి రెండే మాటల్లో చెప్పాలంటే సూపర్ స్ట్రాంగ్. సూపర్ స్ట్రాంగ్ కన్నా ఎంతో స్ట్రాంగ్, వెరీ వెరీ స్ట్రాంగ్, అచ్చన్న ఆకల్లాగానే. డాక్టర్ అంకుల్, ఇది నిజంగా చాలా పవర్ఫుల్ గా ఉంది. దీన్ని మీరు ఏవైనా లాకర్ లో బాగా సేఫ్ గా ఉంచాలి. దానికి ఎలాంటి అవసరం లేదు కికో. నా ఈ ల్యాబ్ బిల్డింగ్ లో సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు. అలా చూడు, ఒక చిన్న పక్షి వల్ల కూడా ఈ బిల్డింగ్ లోకి ప్రవేశించడం కుదరదు, తెలుసా? అరే ఏంటి మేయర్ గారు, డాక్టర్ గారు ఏదేదో చెబుతూ ఉన్నారు. ఇదంతా జరిగితేనే కదా మనం నమ్మగా. లపేట పరిగెడుతూనే ఉంటుంది, తర్వాత జపేట కాల్చి పారేస్తుంది. ఈ కొత్త సమస్యకు కారణం ఏమై ఉంటుంది? అర్థం కావడం లేదే. ఇక్కడ ఒక పెద్ద సమస్య. R7 నుంచి సూపర్ స్పీడ్ కార్ రావాలి. ఇక్కడ ఏం జరుగుతుంది కిక్కో? మనం ఎలాగైనా దాన్ని అడ్డుకోవాలి బడి. కానీ ఎలా? లపేట అన్నిటినీ ధ్వంసం చేస్తుంది, తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేస్తుంది.
హలో మిస్టర్స్, మీరు ఇప్పుడు చేసే ప్రాబ్లం ఉంది చూడండి, అది చాలా పెద్ద తప్పు. దయచేసి అలా చెయ్యొద్దు. ఈ రోజు మేము తప్పుని మాత్రమే కాదు, దానికన్నా భయంకరమైన విషయం కూడా చెయ్యబోతున్నాం. చూద్దాం కికో సూపర్ స్పీడో ఇద్దరు కలిసి ఇప్పుడు ఏం చేస్తారో. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తుంది. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసొస్తుంది. లపేట గుర్తుంది కదా, కికోని సూపర్ స్పీడోని ఈ రోజు మనం ఈ బాల్ లోపల ఇరికించేయాలి. మీరు దిగులు పడకండి లపేట, పని పూర్తయిపోయిందనుకోండి. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. ఏమైందో చెప్పండి కికో సూపర్ స్పీడో, మేం చేసే ఈ దారుణమైన పనులు చూడలేక భయపడి పారిపోయారా? కానీ అంత తేలికగా మేము మీ ఇద్దరిని క్షమించి వదిలిపెట్టాం. సూపర్ స్పీడో, ఇదే సరైన సమయం. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 666. ఆల్ రైట్ బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 666. మీరిద్దరూ అసలు ఏమనుకున్నారు? మా నుంచి చాలా తేలిగ్గా తప్పించుకుందాం అనుకున్నారా? ఇలా చూడు బాబు, ఈ క్యాటర్ పిల్లర్ బండిని మేము చాలా బాగా ఆలోచించి తయారు చేశాం. మేము ఈ డ్రైవింగ్ సీట్ లో ఉన్నంత వరకు ఇది ఆటో రిపేర్ చేసుకుంటూ పోతుంది. మేము ఆటో రిపేర్ ని పూర్తి చేసాం. ఇప్పుడు మీరు ఆటో రిపేర్ ఎలా చేస్తారో నేను చూస్తాను. లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. కికో, ప్రెషర్ ఎక్కువ అవుతోంది. ఏదైనా ఆలోచించు, లేదంటే కాసేపట్లో నేను నుజ్జునొజ్జైపోతాను. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఫార్ములా నంబర్ 11 ని యాక్టివేట్ చేస్తే బాగుంటుందని అనిపిస్తోంది. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 11. కికో, దీనివల్ల నా సిస్టమ్ మొత్తం డ్యామేజ్ అయింది. ఇంతకు మించి నేను సైజుని రెట్టింపు చేయలేను. సూపర్ స్పీడో, అయితే వీళ్ళ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక్క మార్గమే ఉంది. యాక్టివేట్ ఫార్ములా నంబర్ 65. నీ నార్మల్ షేప్ కి మారిపో. ఓకే డూడ్, ఇనిషియేటింగ్ ఫార్ములా 65. మాకు భయపడి మీరిద్దరూ పారిపోయారా? లేదు లేదు లపేట, వాణ్ణి అలాగే వదలకూడదు. నాకు తెలిసి ఇప్పుడు సూపర్ స్పీడ్ మన కంట్రోల్లోకి వచ్చేసాడు. మనం ఇప్పుడు గెలిచేసాం. ఇప్పుడు మనం వేరే రకంగా ఆడుకుందాం. ఓ నో, కికో సూపర్ స్పీడో ఆ అన్బ్రేకబుల్ బాల్ లోపల ఇరుక్కున్నారు. కికో అండ్ సూపర్ స్పీడో, ఇంతకాలం మీరిద్దరూ ఈ సన్ సిటీకి సూపర్ హీరోస్ గా ఉన్నారు కదూ. మీరున్నంత వరకు ఈ సన్ సిటీని ఎవ్వరూ దోచుకోలేరు. అలాగే ఎవరు వచ్చి దీని మీద అటాక్ కూడా చెయ్యలేరు. కానీ ఈ రోజు మీ కళ్ళ ముందే ఈ సన్ సిటీ మొత్తాన్ని దోచేస్తాం. అది మాత్రం కాకుండా ఈ సన్ సిటీ మొత్తాన్ని మేము అంతం చేసేస్తాం. దాని తర్వాత కిక్కో పేరుని సూపర్ స్పీడో పేరుని ఈ సన్ సిటీలో ఎవరు కూడా గుర్తు పెట్టుకోరు. ఇప్పుడు ఇక్కడ జరిగే ఈ షోని మీరిద్దరూ ఆ బాల్కనీలో కూర్చుని
చూసి ఆనందించండి. అంతకు మించి మీరిద్దరూ ఇంకేమీ చెయ్యలేరు. లపీటా జపీటా వెళ్ళిపోయారు. ఇప్పుడు మనం ఏం చేయాలి? అరెరే, ఇక మనం ఏం చెయ్యగలం? ఏం చేసినా సరే ఆ లపేట జపేట చెయ్యాలి. దీని గురించి ఆలోచిస్తుంటే నాకు ఉడుకు వస్తుంది. అరే, డాక్టర్ ఆవిష్కార్ సేన్, మనకి కొన్ని సూపర్ స్పీడోని ఆ పెద్ద బాల్ నుంచి బయటకు తీసుకురావడానికి ఏదైనా మార్గం ఉందా? లేదు. సూపర్ స్పీడో, మనం ఉన్నంత వరకు సన్ సిటీలో ఎటువంటి అటాక్ జరగకూడదు. సరిగ్గా చెప్పావు బ్రో. నా ఆటో రిపేర్ కూడా పూర్తయింది. ఏం చేయాలో ఇప్పుడు చెప్పు. సూపర్ స్పీడో, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 58. ఓకే బ్రో, అప్లయింగ్ ఫార్ములా 58. కికో, ఈ బాల్ అన్బ్రేకబుల్ అయి ఉంటుందనుకుంటాను. నేను ఇంత ప్రయత్నించినా గానీ దాన్ని ధ్వంసం చేయలేకపోయాను. విరగలేదన్నది సరే, కానీ మెల్ట్ అవడానికి ఛాన్స్ ఉంది కదా. కమ్ ఆన్ బడీ, యాక్టివేట్ ఫార్ములా నంబర్ 9. గ్రేట్ ఐడియా బడ్డీ. యాక్టివేటింగ్ ఫార్ములా 9. ఇది కూడా ఫెయిల్ అయింది. ఇందులో నా సూపర్ డూపర్ హాట్ లేసర్ కూడా పని చేయలేదు. డాక్టర్ ఆవిష్కార్ ఏ మెటీరియల్ తో దీన్ని తయారు చేశాడో అర్థం కావడం లేదు. సన్ సిటీని తలకిందులుగా మార్చేసి సర్వనాశనం చేసేస్తాం. ఇప్పుడు సన్ సిటీ మొత్తాన్ని దొంగతనం చేసినందువల్ల నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేట మొత్తాన్ని కాల్చి పారేస్తాడు. బడీ, నువ్వు ఇప్పుడు ఒక పని చేయి. ఈ బాల్ ని పుష్ చేసి కిందకి తోసేసేయ్. ఒకవేళ ఈ బాల్ పగిలిందంటే మనం ఫ్రీ అయిపోవచ్చు. ఓకే బ్రో, లెట్ మీ ట్రై. ఓ నో, ఈ బాల్ అలాగే టెర్రస్ కు వచ్చేసింది. అరే, కికో, సూపర్ స్పీడో, నా ప్రియమైన పిల్లలు, ఎలాగైనా సరే మీరు దాంట్లోంచి బయటకు రండి. మీ సేవలు సన్ సిటీకి చాలా అవసరం. అరే మేయర్ గారు, అలా రాగలిగితే వాళ్ళు ఎప్పుడూ బయటకు వచ్చేసి ఉండేవాళ్ళు కదా. ఆ లఫేటా జపేటాలు ఆ బాల్ ని కంట్రోల్ చేసే రిమోట్ తీసుకుని ఎస్కేప్ అయిపోయారు కదా. ఇప్పుడు మనమే దీన్ని పగలగొట్టి తీరాలి. ఉండండి, నేను కొంచెం నా స్టైల్లో ట్రై చేసి చూస్తాను. దూరంగా నిలబడండి. అరే టెంపో అన్నా, మీరు ఇప్పుడు ఏ ప్రయత్నం చేసినా సరే చివరికి అది వచ్చి నా మీదే పడుతుంది. ఏమిటి దీనికి అర్థం? డాక్టర్ ఆవిష్కార్ అంకుల్, ప్రతి ఒక్క స్ట్రాంగ్ అయిన విషయానికి ఒక వీక్ పాయింట్ ఉంటుంది. ప్లీజ్ చెప్పండి, ఈ అన్బ్రేకబుల్ బాల్ కి వీక్నెస్ ఏంటో చెప్పండి. అరెరే, నువ్వు చెప్పిన పాయింట్ కరెక్టే. దీనికి కూడా ఒక వీక్నెస్ పాయింట్ ఉంది, కానీ అదే నాకు గుర్తు రావడం లేదు కికో. కొంచెం ఆలోచించండి ఆవిష్కార్ అంకుల్. తప్పకుండా ఆ బాల్ కి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది. నా వీక్ పాయింట్ ఏదో తెలుసా? అది ఫ్రిడ్జ్. ఫ్రిడ్జ్ ఒకే మాటలో అడగాలంటే హౌ? అరెరే, తినే వస్తువుల్ని తాగే వస్తువుల్ని అందులోనేగా పెడతారు. ఇదిగో ఈ చల్లని జ్యూస్ లాగా, చల్లని ఐస్ క్రీమ్ లాగా. చల్లటి ఐస్ క్రీమా? వీక్ పాయింట్ దొరికింది. సూపర్ స్పీడో, ఫార్ములా నంబర్ 334 ని యాక్టివేట్ చేసి ఈ బాల్ లోపల కూల్ అయిన గ్యాస్ ని ఫిల్ చేయి.
కూల్ గ్లాసెస్ ఎందుకు కికో? ఎందుకంటే సడన్ గా టెంపరేచర్ కూల్ అయిందంటే చాలా మెటీరియల్స్ ష్రింక్ అయి క్రాక్ అయిపోతాయి. కాబట్టి మనకి ఈ ఫార్ములా వర్కౌట్ అవడానికి ఛాన్స్ ఉంది. గుడ్ ఐడియా కికో. యాక్టివేటింగ్ ఫార్ములా 334. సూపర్ స్పీడో, ఇప్పుడు మనం ఎలాగైనా సన్ సిటీ నుంచి దొంగిలించిన వస్తువుల్ని తీసుకురావాలి. తప్పకుండా చేద్దాం కికో. కానీ వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే చాలు. లపేటా జెపెటా క్యాటర్ ఫ్లై బండిని ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా పాదముద్రలు ట్రేస్ చేసి పట్టుకొని లోపల పడేయొచ్చు. అద్భుతం! ఎంత బాగా పంచి డైలాగ్ చెప్పారు మీరు. ఇప్పుడే నేను నోట్ చేసి పెట్టుకుంటాను. ముందు ఆయన చెప్పిన దానికి అర్థం ఏంటో చెప్పండి. సార్ ఇప్పుడు మీతో ఏం చెప్పదలుచుకున్నారంటే సన్ సిటీకి అవతల ఉన్న ఆ కొండ ప్రాంతంలో 2 పెద్ద పెద్దగా ఉన్న క్యాటర్ పిల్లర్ ఫుట్ ప్రింట్స్ ని చూశారట. వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఉంటారని నాకు అనిపిస్తోంది సూపర్ స్పీడో. అనిపించడం కాదు, ఇదిగో మేమిద్దరం ఇక్కడే ఉన్నాం. ఇలా చూడండి, మా ఈ గుడోడికి మీ ఇద్దరిని ఆహ్వానిస్తున్నాం. లపేటా అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. జపేట అందరినీ కాల్చి పారేస్తాడు. నేను అనుకున్న దానికన్నా మీ ఇద్దరు బ్రిలియంట్ గాను చాలా స్మార్ట్ గాను ఉన్నారు. మాకంటే చాలా ఫాస్ట్ గా స్మార్ట్ గా ఎవరైనా ఉన్నారంటే అది మాకు అస్సలు నచ్చదు. వాళ్ళిద్దరినీ సర్వనాశనం చేయి. సూపర్ స్పీడో, వీళ్ళిద్దరూ ఒకే టీమ్ గా కలిసి ఆడుకుంటున్నారు. తప్పించుకోవడానికి మనం విడివిడిగా ఫైట్ చేయాలి. ఫార్ములా నంబర్ 183ని అప్లై చేసి జపేటాతో ఫైట్ చేయి. ఈ లోపు నేను లపేటా పని చూసుకుంటాను.
లపేట అన్నిటినీ ధ్వంసం చేసేస్తాడు. తర్వాత జపేటా అందరినీ కాల్చి పారేస్తాడు. కికు ధ్వంసం చేశాక కూడా వాళ్ళు మళ్ళీ ఏకమైపోయారు. బడి ఈ లపేటా జపేటా వెహికల్ నుంచి యాక్టివేట్ చేసేంత వరకు అది మళ్ళీ జాయింట్ అవుతూనే ఉంటుంది. నువ్వు ఓ పని చేయి, ఫార్ములా నంబర్ 49 ని యాక్టివేట్ చేయి. ఈ లోపు నేను ఏమైనా ఆలోచిస్తాను. ఓకే బ్రో, యాక్టివేటింగ్ ఫార్ములా 49. ఇప్పుడు నేను ఎలాగైనా లపేటాని ఆ వెహికల్ నుంచి బయటికి తీసుకురావాలి. అప్పుడే తను దాన్ని ఆపరేట్ చేయలేకపోతాడు. హా, ఇప్పుడు నాకు వేరే దారి లేదు. నేను నా స్పెషల్ కిక్ ని యూజ్ చేయాలి. సన్ సిటీ మొత్తాన్ని గడిగడలాడించిన మీ ఇద్దరిని నేను ఎలా గడిగడలాడించానో చూసారా? యు ఆర్ అండర్ అరెస్ట్. చేతులు పైకెత్తండి. ఏమంటున్నారు? సార్ ఇప్పుడు ఏం చెప్తున్నారంటే లపేట జపేటా యు ఆర్ అండర్ అరెస్ట్. కికు ఇంకా సూపర్ స్పీడ్ జోడీ పవర్ ని 3 పదాల్లో చెప్పాలంటే హిప్ హిప్ హురే! హిప్ హిప్ హురే! హిప్ హిప్ హురే!